Yes, good afternoon, everyone. So, last class లో we have a basic discussion చేసామండి. టైప్స్ ఆఫ్ కంపెనీస్ చెప్పండి. కంపెనీ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీ. ఈ త్రీలో ప్రైవేట్ కంపెనీ ఉండొచ్చు, పబ్లిక్ కంపెనీ ఉండొచ్చు, స్మాల్ కంపెనీ ఉండొచ్చు, 1% కంపెనీ ఉండొచ్చు. ఈ త్రీలో ఎలా ఏ కంపెనీస్ అయినా ఉండొచ్చు. బట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే మనం ఇలా చెప్పాలి, నాట్ పబ్లిక్ ప్రైవేట్ కాదండి. సో కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ అన్లిమిటెడ్ కంపెనీ. అండ్ ఇవన్నీ డిఫరెంట్ వేస్లో కంపెనీస్ ఫామ్ అవుతాయి. ప్రైవేట్ కంపెనీ కింద ఫామ్ అవ్వచ్చు, పబ్లిక్ కంపెనీ కింద ఫామ్ అవ్వచ్చు, 1% కంపెనీ, స్మాల్ కంపెనీ, నాట్ ఫర్ ప్రాఫిట్ అండ్ లిస్టెడ్ కంపెనీ. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏంటి సార్ అంటే కంపెనీస్ యాక్ట్ ఉంది మనకి, అలాగే కంపెనీ రూల్స్ ఉన్నాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాలి. సో నౌ ఫిక్స్డ్ లైక్ మనం షేర్స్ అనేది ఇష్యూ చేయాలంటే పబ్లిక్ ఇష్యూ చేయొచ్చు, ప్రైవేట్ ప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. పబ్లిక్ ఇష్యూలో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ ప్రైస్ మెథడ్ ఉంటుంది, బుక్ బిల్డింగ్ మెథడ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత అండి టైప్స్ ఆఫ్ షేర్స్. షేర్స్ టూ టైప్స్, మళ్ళీ ఈక్విటీ షేర్స్ ఉంటాయి, ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్లో మళ్ళీ మల్టిపుల్ వేస్ ఉంటాయండి, లైక్ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, అలాగే ఇంకా అండి కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ షేర్స్. రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇర్రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. నాన్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియాలో ఎగ్జిస్టెన్స్లో లేవండి. సో దట్స్ ఇట్. ఓకేనా? ఇంతవరకు క్లియర్? ఇంతవరకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటండి? అలా కాదండి, ఒక్కొక్కరు ఒక ప్రైస్ అని కాదు. మనం ఆఫర్ ఇచ్చాం, ఒక ప్రైస్ నుంచి ఒక ప్రైస్ వరకు చెప్పేసాం. మీరందరూ కూడా మాకు కొటేషన్స్ పంపించాలి. సో చెప్పండి, నేను ఈ ప్రైస్ దగ్గర కొంటాను సార్, నేను ఈ ప్రైస్ అని చెప్తారు కదా. అందులో నుంచి యావరేజ్గా ఒక మనకు బెస్ట్ ప్రైస్ ఏదైతే అనిపించిందో ఆ ప్రైస్ అందరికీ చెప్పేస్తాం. ఆప్షన్ లాగా బిడ్డింగ్ ఉంటుంది కదా, బిడ్డింగ్ లాగే జరుగుతుంది ప్రాసెస్. క్లియర్? దట్స్ ఇట్. అంటే ప్రైస్ అనేది మనం పబ్లిక్ని డిసైడ్ చేయడానికి ఇచ్చాం. సో ఎక్కువ మంది దేనికైతే ప్రైస్ అనేది ఫిక్స్ చేశారో ఆ ప్రైస్ మనం సెలెక్ట్ చేసేస్తాం. క్లియర్? దట్స్ ఇట్. చెప్పండి. టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. చెప్పండి, టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, అంతేనండి? అంతేనా? అవి టైప్స్ ఆఫ్ షేర్స్, అవి అర్థమవుతుందా? టైప్స్ ఆఫ్ షేర్స్ అంటే ఈక్విటీ, ప్రిఫరెన్స్ అని చెప్పండి. బట్ టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో విల్ డిస్కస్ నౌ. సో టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ తెలుసా? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే ద క్యాపిటల్ విచ్ వాస్ లైక్ గివెన్ ఇన్ ద ఎంఓఏ అండ్ ఏఓఏ, విచ్ వాజ్ ఆథరైజ్డ్ బై ది ఎంఓఏ అండ్ ఏఓఏ. మనం కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ డాక్యుమెంట్స్ కొన్ని ప్రిపేర్ చేయాలి. అందులో ఎంఓఏ ఏఓఏ ఇస్ ద బేసిక్ డాక్యుమెంట్ కదా. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు అందులో మనం క్లియర్గా రాస్తాం, మా కంపెనీ ఏదైతే ఉందో మేము పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తాం, బట్ మ్యాక్సిమం లిమిట్ ఎంతవరకు కలెక్ట్ చేస్తారు అనేది మీరు ముందుగానే చెప్పాలి. అర్థవుతుందా? మ్యాక్సిమం లిమిట్. సో దిస్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే మ్యాక్సిమం లిమిట్ ఎంతవరకు కూడా మీరు షేర్స్ అనేది ఆఫర్ చేస్తారు పబ్లిక్కి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ లిమిటెడ్ కంపెనీ అనేది 100 lakhs రాశారనుకోండి, మీరు 100 lakhs వర్త్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది షేర్స్ మాత్రమే పబ్లిక్ ఆఫర్ చేయగలరు, అంతకంటే ఎక్కువ ఆఫర్ చేయకూడదు ఇంకా.
దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్. సో కంపెనీ యొక్క లైఫ్ టైంలో కూడా 100 lakhs కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. మరి 100 lakhs కంటే ఎక్సీడ్ అవ్వాలనుకుంటే మీరు మళ్ళీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి ఎంఓఏ రివైజ్ చేయాలి, ఆల్టర్ చేయాలి. అవి ఆల్టర్ చేసిన తర్వాత దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద లిమిట్ ఇంక్రీజ్ చేసేయచ్చు. అర్థమవుతుందండి. బట్ ఒకసారి మీరు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఒక లిమిట్ ఇచ్చిన తర్వాత ఆ లిమిట్ కంటే ఎక్సెస్గా షేర్స్ అనేది పబ్లిక్ ఆఫర్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇది ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఈ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్లో నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే ఒక 60 lakhs పబ్లిక్ ఆఫర్ ఇస్తున్నాం. ఇవ్వచ్చా? 60 lakhs పబ్లిక్కి చెప్తున్నాం. సో మేము 60 lakhs షేర్స్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవరైతే కొనాలో వాళ్ళు కొనుక్కోండి అని చెప్తున్నామండి. చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. ఎందుకు? వీఆర్ విత్ ఇన్ ద లిమిట్ కదా. సో దట్స్ వై మనం ఏదైతే పబ్లిక్ ఆఫర్ చేస్తున్నామో, పబ్లిక్ షేర్స్ తీసుకోవడం ఆఫర్ చేస్తాం కదా, అలా ఆఫర్ చేసే షేర్స్ని మనం ఏమంటామని అంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. మనం 60 lakhs ఆఫర్ ఇచ్చామండి. అర్థవుందా? వి గివెన్ ద 60 lakhs ఆఫర్ టు ది పబ్లిక్కి చెప్పాం మేము 60 lakhs షేర్స్ ఆఫర్ చేస్తాం, ఎవరైతే కావాలో వాళ్ళందరూ కొనుక్కోండి అని చెప్పేసాం. అంటే మనం ఇచ్చాం కదా, దట్స్ వై ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. అర్థవుతుందా? సో నెక్స్ట్ షేర్ క్యాపిటల్ ఇంకొక టైప్ ఉంటుందండి, లైక్ దట్ ఈజ్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ చెప్పగలరా ఏంటో ఏంటండి? మనం 60 lakhs చెప్పాం కదా, అందులో ఎంతమంది ఎన్ని షేర్స్ పబ్లిక్ కొన్నారో ఆ షేర్స్ని సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అనాలి. మనం ఆఫర్ చేసింది 60 lakhs, కొన్నది ఫర్ ఎగ్జాంపుల్ 57 lakhs కొన్నారండి షేర్స్, ఇంకా 3 lakhs కొనలేదు ఎవరు కూడా. ఈ 57 lakhsని మనం సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అని చెప్పాలి. 57 lakhsని సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. సబ్స్క్రిప్షన్ అంటే మీరు తీసుకోవడమే కదా అది. సో ఇష్యూడ్ అంటే మనం ఇవ్వడం, సబ్స్క్రిప్షన్ అంటే మీరు తీసుకోవడం అది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది పబ్లిక్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు, దట్ క్యాపిటల్ విల్ బి కాల్డ్ యాజ్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. దాన్ని మనం సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. ఓకేనా? అంటే 57 lakhs యాక్సెప్ట్ చేశారండి. అండ్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ మనం ఆల్రెడీ లాలో కూడా చదువుకున్నారండి ఈ పాయింట్ మీరు. సో సబ్స్క్రిప్షన్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందండి అంటే మీరు ఆఫర్ ఏదైతే చేశారో అందులో 90% అనేది సబ్స్క్రైబ్ అయిపోవాలి, అప్పుడు మాత్రమే ఆ షేర్ అనే ఆ యొక్క ఇష్యూ అనేది వ్యాలిడ్ అవుతుంది. లేదు అంటే ఒకవేళ 90% కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే పబ్లిక్, మీరు ఆ టోటల్ అమౌంట్ అంతా కూడా రీఫండ్ ఇచ్చేసేయాలి. కాబట్టి 60 lakhsలో 90% అంటే ఎంత అండి? 60 lakhsలో 90% అంటే ఎంత? 690 ఎంత అండి? 690 ఎంత? 690 ఎంత? 6 ఏంటండి? 9 36 680 అండి. ఏంటండి? గుర్తులేదు అది కూడా. ఓకేనండి. 54 కదా, అంటే 54 lakhs వస్తే చాలు మనకి. 90% అంటే ఎంత రావాలండి? 54 రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది? 57 అంటే 90% కంటే ఎక్కువగానే వచ్చింది కదా, సో వ్యాలిడ్. ఒకవేళ 54 lakhs కూడా రాలేదనుకోండి మనకి, దెన్ మీరు మొత్తం అమౌంట్ మళ్ళీ రీఫండ్ ఇవ్వాలి. మీరు షేర్స్ ఆఫర్ చేయడానికి లైక్ పర్మిషన్ ఉండదు. అర్థమవుతుందా? మీరు ఆఫర్ చేసిన దాంట్లో 90% సబ్స్క్రైబ్ అయిపోవాలి. క్లియర్ అండి? సో పబ్లిక్ ఎంతమంది ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు? 57 lakhs వర్త్ ఆఫ్ ది షేర్స్ ఆఫర్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి 57 lakhsని మనం ఏమంటాం? సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అని చెప్తాం. దట్స్ ఇట్. నెక్స్ట్ అండి, హాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. 57 lakhs వర్త్ ఆఫ్ ది షేర్స్కి యాక్సెప్ట్ చేశారు కదా, మనం ఏంటంటే అంటే డైరెక్ట్గా 57 lakhs రూపీస్ తీసుకొచ్చి ఇవ్వండి మనం ఒకటేసారి అడగట్లేదు, కొంచెం కొన్ని కొన్ని ఇన్స్టాల్మెంట్స్లో అడుగుతున్నాం. సో మనం ఎంతవరకు ఇప్పుడు ఎంత అయితే అడిగామో దాన్ని కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. ఈ 57 lakhsలో ఫర్ ఎగ్జాంపుల్ మనం 37 lakhs అడిగామండి, ఇంకా మిగతాది ఇంకా అడగలేదు, తర్వాత అడుగుదాం. ఈ 37 lakhs ఇప్పుడు వరకు ఏదైతే అడిగారో దాన్ని కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అనాలి. ఈ 37 lakhsలో కూడా ఈ 37 lakhsలో లైక్ 30 lakhs పేమెంట్ జరిగిందండి, ఇంకా 7 lakhs పేమెంట్ జరగలేదు. సో ఆ 30 lakhsలో 7 lakhs అయితే పేమెంట్ జరగలేదు, అది తీసేసి పేమెంట్ జరిగిన 30 lakhsని మనం ఏమంటాం? పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అని చెప్పాలి. అర్థమవుతుందా? అండ్ దిస్ వాల్యూ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అయ్యేది పెయిడ్ అప్ షేర్ క్యాపిటలే, నాట్ ది ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. మనం అడుగుతున్నాం 37 lakhs ఇవ్వండి అని మన షేర్ హోల్డర్స్ని అడుగుతున్నాం. అంతేనండి, డౌన్ పేమెంట్ కావచ్చు, ఇన్స్టాల్మెంట్ కావచ్చు, అలాగా. ఓకేనా? సో 57 lakhs కదా వాళ్ళు తీసుకుంది, 37 lakhs అడుగుతున్నాం మనం అందులో.
అందులో వాళ్ళు 30 lakhs పే చేశారు, ఒక 7 lakhs కొంతమంది పే చేయలేదు. సో ఆ 7 lakhs ఏదైతే పే చేయలేదో సో అది రిమూవ్ చేయగా మిగతా బ్యాలెన్స్ ఏదైతే పే చేస్తారో దాన్ని మనం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. దిస్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ రికార్డ్ అవుతుంది. ఓకేనా, క్లియర్. ఆ 7 lakhs ఏదైతే పే చేయలేదో ఆ 7 lakhs ఏదైతే పే చేయలేదో ఆ 7 lakhs పే చేయని దాన్ని మనం కాల్స్ ఇన్ అరియర్స్ అంటామండి. కాల్స్ ఇన్ అరియర్స్, కాల్స్ ఇన్ అరియర్స్ అంటాం. అంటే మనం అడిగాం, కాల్ చేసాం కానీ ఇంకా అరియర్లో ఉంది, పేమెంట్ జరగలేదు. అర్థమవుతుందా? కాల్స్ ఇన్ అరియర్స్ అంటే అర్థమైందండి, దట్స్ ఇట్. సో పేడ్ అప్ షేర్ ఇక్కడ ఇది ఇప్పుడు ఇలా చెప్పొచ్చా మనం, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు paid up share capital is equals to paid up share capital is equals to called up share capital minus calls in arrears. కరెక్ట్ అండి, రాయొచ్చా ఇలాగా? మనం ఎంత అడిగాం, అందులో ఎంత పే చేయలేదు, మిగతాదంతా పేమెంట్ జరిగిందే కదా. మనం 37 lakhs అడిగాం, 7 lakhs పే చేయలేదు, మిగతా 30 lakhs అంతా కూడా లైక్ ఏమవుతుందండి మనకి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్, అండర్స్టూడ్ టిల్ హియర్, దట్స్ ఇట్. కాబట్టి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి? మాక్సిమం లిమిట్, అది ఎక్స్డ్ అయ్యి మీరు నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఆఫర్ చేయకూడదు. 100 lakhs అని రాసుకున్నారండి, 120 lakhs ఆఫర్ చేస్తారు పబ్లిక్కి, యు ఆర్ నాట్ అలౌడ్, ప్రొహిబిటెడ్. 120 lakhs చేయాలనుకుంటే ఫస్ట్ ఎంఓఏ ఆల్టర్ చేయండి, అందులో అమెండ్మెంట్ చేసుకొని తర్వాత 120 lakhs తీసుకోండి. సో ఇక్కడ 100 lakhs రాసినప్పుడు 100 lakhs నీడ్ టు గివ్. ఓకే, నెక్స్ట్ అండి, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే మనం పబ్లిక్కి ఎన్ని షేర్స్ ఆఫర్ చేసాం, ఎంత వాల్యూ ఆఫ్ ది షేర్స్ ఆఫర్ చేసాం. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే మన షేర్స్ని ఎంతమంది పర్చేజ్ చేస్తామని యాక్సెప్ట్ చేశారు. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే అందులో మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ జరిగిపోయిందో అది సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ 90% అవ్వాలి. కాల్డ్ అప్ క్యాపిటల్ అంటే ఏంటండి, సబ్స్క్రైబ్ అయిన దాంట్లో మనం ఎంత అడుగుతున్నాం, ఎంత అమౌంట్, మనకి ఇంత అమౌంట్ కావాలని అడుగుతాం కదా, అడిగేదాన్ని మనం కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. అండ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి, సో వాళ్ళు ఎంత పే చేశారు, మనం అడిగింది 37 lakhs, వాళ్ళు పే చేసింది 30 lakhs, ఆ రిమైనింగ్ 7 lakhs విల్ బి కాల్డ్ యాజ్ కాల్స్ ఇన్ అరియర్స్ అంటాం. సో పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కాల్డ్ అప్ క్యాపిటల్ మైనస్ కాల్స్ ఇన్ అరియర్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, క్లియర్ అండి. సో చెక్ చేసుకోండి, మొత్తం ఒకసారి మళ్ళీ చదవండి. నోట్స్ మెయింటైన్ చేయమన్నా పర్లేదు, కొన్ని పాయింట్స్ మీకు కాన్సెప్ట్ మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయండి. ఏదైనా డౌట్స్ వస్తే అడగండి. క్లియర్, will you start with the journal entries? జనరల్ ఎంట్రీస్ అని అడుగుతారు మిమ్మల్ని. కార్పొరేట్ అకౌంటింగ్లో ఫస్ట్ పార్ట్ అంతా జనరల్ ఎంట్రీసే ఉంటాయి, ఇంకేముంటాయి మీకు. అవునా, జనరల్ ఎంట్రీసే నేర్చుకోవాలి. అండ్ ఎగ్జామ్లో కూడా అవే అడుగుతారు మిమ్మల్ని. అండ్ మీరు రెగ్యులర్గా నేర్చుకునే జనరల్ ఎంట్రీస్లా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి, ఓకే, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, షేర్స్ అనేది ఎందుకు ఆఫర్ చేస్తున్నాం మనం పబ్లిక్కి? మనీ కోసం కదా. మన షేర్స్ ఆఫర్ చేసినప్పుడు పబ్లిక్ మనకి ఏమి ఇస్తారండి కదా, మనం వాళ్ళకి ఏమి ఇస్తాం, షేర్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, టోటల్ ప్రాసెస్ అసలు ఎలా జరుగుతుందో చెప్తాను నేను, టోటల్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ స్టార్ట్ చేసాం మనం, మనకి అమౌంట్ అవసరం, మనం బ్యాంక్స్ అటు ఇటు వెళ్లకుండా షేర్స్ ఇష్యూ చేస్తే బెటర్ కదా అని షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకున్నాం.
దట్స్ వై ఫస్ట్ మనం ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేస్తాం. ప్రాస్పెక్టస్ అంటే ఒక కంపెనీ డీటెయిల్స్ ఏంటి, కంపెనీ ఫైనాన్షియల్స్ ఏంటి, కంపెనీ వర్త్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇద్దాం అనుకుంటున్నారు ఏంటి, ఒక ఇన్విటేషన్ కార్డ్ లాంటిది. దట్ విల్ బి గివెన్ టు ద పబ్లిక్. పబ్లిక్ అదంతా చూసి ఓకే ఈ కంపెనీలో బెస్ట్గా ఉంది, ఈ పర్ఫార్మెన్స్ బాగుంది, ఫ్యూచర్లో బాగా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ కంపెనీ, ఓకే లెట్స్ ఇన్వెస్ట్ అని దే విల్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంపెనీ. మన కంపెనీలోకి వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. అలా మన కంపెనీలోకి వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని వచ్చినప్పుడు మనం ఆల్రెడీ షేర్స్ ఆఫర్ చేసాం పబ్లిక్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh షేర్స్ ఆఫర్ చేసాం అనుకోండి, పబ్లిక్కి చెప్పాం, పబ్లిక్ మేము 1 lakh షేర్స్ ఆఫర్ చేస్తున్నామని ప్రాస్పెక్టస్లో క్లియర్గా రాసాం. మెంబర్స్ మన దగ్గరకు వచ్చి సో వాళ్ళు ఏమంటారని అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చిన వెంటనే షేర్స్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవ్వండి. ఫస్ట్ విల్ కలెక్ట్ ద అప్లికేషన్స్. ఒక అప్లికేషన్స్ అనేది ఇస్తాం వాళ్ళకి, ఫిల్ చేసి ఇవ్వమని. అప్లికేషన్స్ తీసుకుంటారు, అప్లికేషన్ ఫిల్ చేసేస్తారు, ఫిల్ చేసి వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి ఏంటి మొత్తం రాసేసి మనకి ఇచ్చేస్తారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్కి కూడా మనం కొంత ప్రైస్ చార్జ్ చేస్తాం. అండ్ అలా అప్లికేషన్స్ అన్ని మెంబర్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇచ్చేస్తారు. మనం అవన్నీ చెక్ చేసుకొని మనం 1 lakh ఆఫర్ చేసాం, వీళ్ళు ఎంతమంది అప్లికేషన్ ఇచ్చారు, 90% వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాం. 90% వచ్చిందా దెన్ మీకు షేర్స్ అనేది అలాట్ చేస్తాం. మీ అందరికీ కన్ఫర్మేషన్ మెయిల్స్ వచ్చేస్తాయి. సో మిస్టర్ మాధవ్ మీరు 10 షేర్స్ కావాలని అప్లికేషన్ ఇచ్చారు కదా, సో మీకు 10 షేర్స్ మేము అవార్డ్ చేస్తాం అని మీకు ఒక సర్టిఫికేట్ అనేది మీకు మెయిల్కి వచ్చేస్తుంది, ఆ నోటీస్ పోస్ట్లో వచ్చేస్తుంది. అలాగా అందరి షేర్ హోల్డర్స్ కూడా డీటెయిల్స్ అనేది పాస్ అయిపోతాయి. ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కనుక షేర్స్ కనుక ఇస్తాం అనుకుంటే సో ఆ డీటెయిల్స్ అని వెళ్ళిపోతాయి. అర్థవుందా? అదే అప్లికేషన్లో మీరు ఆల్రెడీ కొంత పే చేశారు కదా, అందులో అప్లికేషన్లో నాట్ ఓన్లీ అప్లికేషన్ మనీ అండి, షేర్ ప్రైస్ కూడా కొంత అందులోనే ఉంటుంది. అర్థవుందా? ఆల్రెడీ కొంత బ్యాలెన్స్ మీ దగ్గర కలెక్ట్ చేశారు, 20% 30% కలెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా చూడండి, టోటల్గా వీఆర్ ఇష్యూయింగ్ 1 lakh షేర్స్, ఓకేనా? వీఆర్ ఇష్యూయింగ్ ద ఇష్యూడ్ క్యాపిటల్ ఎంత అండి అంటే 1 lakh షేర్స్ ఆఫర్ చేస్తున్నామండి. ఈచ్ షేర్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్ ఫేస్ వాల్యూ. అప్పుడు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత? సూపర్ కదా, అంతేనా? అయితే 10 రూపీస్లో నేనేమని చెప్తున్నానండి అంటే మీరు అప్లికేషన్ ఫైల్ చేస్తారు కదా, ఫైల్ చేసేటప్పుడే కంపెనీకి 3 రూపీస్ పే చేసేయండి. పర్ షేర్కి 3 రూపీస్ ముందుగానే పే చేయండి. అంటే ఐఆమ్ సేయింగ్ లైక్ అప్లికేషన్ టైమే, అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడే ఒక షేర్కి 3 రూపీస్ పే చేయండి అని చెప్పాను. అంటే మీరు అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు ఫైల్ చేసి సో మై నేమ్ ఈజ్ మాధవ్ అడ్రస్ మొత్తం రాసేసి మీరు 10 షేర్స్ కదా, 10 into 3 ఎంతండి 30 రూపీస్ పే చేసేసి కంపెనీకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అలా అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్ మనీస్ అప్లికేషన్ అనేది పే చేసేసి వెళ్ళిపోతారు. మనం తర్వాత చెక్ చేసుకొని ఓకే అంతా వ్యాలిడ్గానే ఉంది, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయంటే మీకు షేర్స్ అలాట్ చేసామని మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? ఇంకెంత పే చేయాలి మీరు చెప్పండి? ఒక్కొక్క షేర్కి ఎంత పే చేయాలి? ఒక షేర్కి 10 రూపీస్ పే చేయాలి. ఆల్రెడీ ఎంత పే చేశారు? 3 పే చేశారు. ఇంకెంత పే చేయాలండి? 7 రూపీస్ పే చేయాలి కదా. ఆ 7 రూపీస్ ఏంటండి అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు షేర్స్ మీ నేమ్ మీద అలాట్ అవుతుంది కదా, అలాట్మెంట్ అప్పుడు మీరు కొంత పే చేయాలి. అలాట్మెంట్, దీన్ని అలాట్మెంట్ అంటాం. అంటే మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే ద షేర్స్ విల్ బి అలాటెడ్ టు యూ. మీ నేమ్ మీద మిస్టర్ మాధవ్ అని మీ నేమ్ మీద షేర్స్ అలాట్ అవుతాయి. అలాట్ అయినప్పుడు కొంత పేమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అలాట్ అయినప్పుడు ఒక 3 రూపీస్ మళ్ళీ పే చేయమన్నారు. ఎస్, యూ విల్ పే 3, మళ్ళీ ఇంకో 3 పే చేయాలి మీరు. ఇది అలాట్మెంట్. మొత్తం ఎంత పే చేస్తారు ఇప్పటికి? ఇంకెంత పే చేయాలండి? ఎంత పే చేయాలి? 4 రూపీస్ పే చేయాలి కదా. కంపెనీ ఏమంటుందండి అంటే 4 రూపీస్ నాకు ఇప్పుడే అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ రైట్ నో, ఇప్పుడే అవసరం లేదు నాకు, కొంత పే చేయండి ఇప్పుడు, మిగతా కొంత తర్వాత పే చేయండి అంటున్నారు. అది కంపెనీ ఇష్టం, మొత్తం ఒకేసారి కలెక్ట్ చేయొచ్చు లేదా పార్ట్స్లో కూడా కలెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఏదైతే తీసుకున్నాం మనం, సో ఏబీసీ లిమిటెడ్ అని ఏదైతే తీసుకున్నామో ఈ కంపెనీకి ఇప్పుడు ఫైనాన్స్ అవసరం లేదండి, ఇప్పటికిప్పటికి అవసరం లేదు. దట్స్ వై వీళ్ళు ఏమంటున్నారని అంటే నేను ఒకసారి ఫస్ట్ టైం మిమ్మల్ని ఒకసారి నాకు ఎప్పుడు అమౌంట్ కావాలో అప్పుడు పిలుస్తాను, అప్పుడు కొంత ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ టైం పిలుస్తాను అప్పుడు మళ్ళీ ఇంకొంత ఇవ్వండి, మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నారు. సో అలా పిలవడాన్ని మనం ఏమంటామని అంటే కాల్స్ అంటాం. సో ఫస్ట్ కాల్ అంటే ఫస్ట్ టైం మనం అడుగుతున్నాం కదా, దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఫస్ట్ కాల్. 2 రూపీస్ అడుగుతున్నాం, ఓకేనా? ఫస్ట్ టైం మనం అడుగుతున్నాం కాబట్టి దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫస్ట్ కాల్. చెప్పండి ఇప్పుడు ఎంత, ఇంకెంత ఇవ్వాలండి? ఇంకా 2 రూపీస్ కదా. సో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పిలుస్తున్నాం, సెకండ్ కాల్, అండ్ దీన్నే మనం ఫైనల్ కాల్ కూడా అంటాం. ఇంకెందుకు, బ్యాలెన్స్ ఏం లేదు కదా, మొత్తం వచ్చేసింది 10 రూపీస్. అర్థమవుతుందండి? సో 3 రూపీస్ విల్ బి కలెక్టెడ్ ఇన్ ద అప్లికేషన్లో కలెక్ట్ చేసాం. మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడే
అమౌంట్ అనేది ఫిల్ చేసి అమౌంట్ పే చేయాలి. అలా అమౌంట్ తీసుకోలేదు అనుకోండి మనం, అప్లికేషన్స్ ఇన్ని వస్తాయి మనకి. ఫ్రీగా అయితే అందరూ అప్లై చేసి వెళ్ళిపోతారు కదండి. సో అప్లికేషన్ ఇస్తే, అప్లికేషన్ ఫైల్ చేస్తే కొంచెం అక్కడికి వెళ్తే కొంచెం స్నాక్స్ పెడుతున్నారు అవి ఇవి అంటే అందరూ వెళ్ళి అప్లికేషన్ ఫైల్ చేస్తారు కదా. సో అలా ఉండకూడదు అంటే కంపల్సరీగా అప్లికేషన్లోనే కొంత మనీ కలెక్ట్ చేసుకుంటారు. ₹3 కలెక్ట్ చేశారు. తర్వాత అలాట్మెంట్, మీరు కన్ఫర్మ్డ్ బెర్త్ ఉంటుంది మనకి ట్రైన్లో. ఇవాళ మీకు కన్ఫర్మ్డ్ కదా, ఇక్కడ మీకు షేర్స్ అనేది మీకు కన్ఫర్మేషన్ అయిపోయింది. కన్ఫర్మేషన్ అయినప్పుడు కొంత అమౌంట్ అడుగుతున్నాం. తర్వాత ఇక కంపెనీ ఇస్తాం. ఫస్ట్ కాల్ ఉంటుంది, సెకండ్ కాల్ ఉంటుంది, థర్డ్ కాల్ ఉంటుంది, ఫోర్త్ కాల్ ఉంటుంది, ఫైనల్ కాల్ ఉంటుంది. అలా కంపెనీ ఇస్తాం. ఎన్ని కాల్స్లో కావాలంటే అన్ని కాల్స్లో మిగతా అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏంటండి? ఆ తర్వాత చదువుదాం. తర్వాత ఓకేనా. ఇది బేసిక్గా లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఓకేనండి. ఇప్పుడు చెప్పండి, ఇది మనం ఫేస్ వాల్యూ అంటామండి. ఓకేనా. ఆర్ దిస్ విల్ బి కాల్డ్ యాజ్ నామినల్ వాల్యూ అని కూడా చెప్పొచ్చు. ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ. ఇప్పుడు ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్, ఇదంతా కంపెనీలో జరిగే ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ టోటల్ ప్రాసెస్కి కూడా వీ నీడ్ టు రికార్డ్ ది ఎంట్రీస్. జనరల్ ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో మీకు మళ్ళీ అడిగేది ఇదే. ఈ ప్రాసెస్ అర్థమైందా? షేర్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదేనండి. ఇంకా స్టార్టింగ్ జరిగే అప్లికేషన్ దగ్గర నుంచి ఫైనల్ వరకు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ మొత్తం కూడా జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి. అర్థమవుతుందా? ఎలా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్లో ఎంత అమౌంట్ కలెక్ట్ చేసామండి మనం టోటల్గా? అప్లికేషన్లో టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్లికేషన్స్ కూడా 1 lakh వచ్చాయండి. మనకి అప్లికేషన్స్ కూడా మనం 1 lakh షేర్స్ ఆఫర్ చేసాం కదా. మనకి 1 lakh షేర్స్ కూడా సబ్స్క్రిప్షన్ ఇష్యూడ్ చేసింది 1 lakh, సబ్స్క్రైబ్ చేసింది కూడా 1 lakh. సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ కూడా 1 lakh. ఇప్పుడు చెప్పండి, అప్లికేషన్లో ఎంత కలెక్ట్ చేసాం మనం? హౌ మచ్ అమౌంట్ వీ కలెక్టెడ్ ఇన్ ద అప్లికేషన్? ఎంతండి? టోటల్ ఎంత కలెక్ట్ చేసాం? 1 lakh ఇంటూ 3 కదా. 1 lakh షేర్స్ మీద ఈచ్ షేర్కి ₹3 కలెక్ట్ చేసాం. అంటే ఎంత కలెక్ట్ చేసాం? 30 lakhs. 3 lakhs సారీ, 3 lakhs కలెక్ట్ చేసామండి. ఇప్పుడు ఆ 3 lakhs కలెక్ట్ చేసినందుకు కాను మీరు ఎంట్రీ రికార్డ్ చేయాలి. జాగ్రత్తగా అర్థం ఉందా? 3 lakhs కలెక్ట్ చేశారా? ఆ 3 lakhsకి ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో గెస్ చేయండి, ఫస్ట్ డెబిట్ ఏమవుతుందండి? క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకేనా. ఎలా తెలుసండి మీకు? ఓకేనండి. బ్యాంకే ఉంటుంది. జస్ట్ మనం ఎంట్రీస్ ఎలాగైనా అంటే మనం ఎగ్జామ్లో మీరు ఎలాగైనా రాయొచ్చండి. ఓకేనా. బ్యాంకే ఉంటుంది. బట్ ఓల్డెన్ డేస్లో అయితే మనకి క్యాష్ కూడా ఉంటుంది కదా. సో ఓల్డెన్ డేస్లో జస్ట్ లైక్ అంటే మీకు అర్థం అవడానికి అంతే. సో క్యాష్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు మీరు? 3 lakhs విల్ బి డెబిటెడ్. ఓకేనా. ఇప్పుడు క్రెడిట్ ఏం చేయాలి అండి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ద క్రెడిట్ విల్ బి గివెన్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఇలాగే రాయాలండి. టు ఈక్విటీ షేర్ అప్లికేషన్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీకు బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుసు కదండి. డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలి, షూరా? బేసిక్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. అసెట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ వచ్చేసరికి లయబిలిటీస్, క్యాపిటల్, రెవెన్యూ. ఓకేనా. అసెట్ ఎక్స్పెన్స్ అనేది ఇది డెబిట్ అండి, ఇటు సైడ్ క్రెడిట్. ఓకేనా. ఎల్సిఆర్ అని కూడా చెప్తాం దీన్ని, లయబిలిటీ, క్యాపిటల్, రెవెన్యూ. ఇది అసెట్ ఎక్స్పెన్స్. ఒకవేళ అసెట్ కానీ ఎక్స్పెన్స్ కానీ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఒకవేళ లయబిలిటీ, క్యాపిటల్, రెవెన్యూ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. బికాస్ అవి క్రెడిట్స్ అని ఉన్నాయి కాబట్టి. లయబిలిటీ, క్యాపిటల్, రెవెన్యూ ఒకవేళ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. అసెట్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. ఒకవేళ అసెట్ ఎక్స్పెన్స్ డిక్రీజ్ అయితే
ఆపోజిట్ ఇంతకుముందు డెబిట్ చేసాం కదా, ఇప్పుడు క్రెడిట్ చేయండి. ఒకవేళ లయబిలిటీ, క్యాపిటల్, రెవెన్యూ డిక్రీజ్ అయిపోతే ఇంతకుముందు డెబిట్ చేసాం కదా, ఇప్పుడు ఇంతకుముందు క్రెడిట్ చేసాం కదా, ఇప్పుడు డెబిట్ చేయాలి. బేసిక్ ప్రిన్సిపల్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు చెప్పండి, మనకి ఈ టోటల్ ట్రాన్సాక్షన్లో 3 lakhs అనేది ఏంటండి, క్యాష్ కదా. క్యాష్ వస్తుంది మనకి. క్యాష్ అనేది అసెట్టా, లయబిలిటీయా, ఎక్స్పెన్సా, క్యాపిటలా, రెవెన్యూ? క్యాష్ అసెట్. అది ఒకదా అసెట్ వస్తుంది మీ దగ్గర. అసెట్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలండి, డెబిట్ చేసాం మనం. ఇవన్నీ మీకు తెలిసినవేనండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను అంతే, ఓకేనా. ఆ తర్వాత నౌ ద క్రెడిట్లో వచ్చేసరికి మనం ఏంటని అంటే, ఇప్పుడు సింపుల్గా అండి, దే హ్యావ్ గివెన్ యూ క్యాష్. కంపెనీకి 3 lakhs క్యాష్ ఇచ్చారు మెంబర్స్ అందరు కూడా. కంపెనీకి 3 lakhs క్యాష్ ఇచ్చిన వెంటనే మనకి కంపెనీకి ఇట్ క్రియేట్స్ వన్ లైబిలిటీ. ఒక లైబిలిటీ క్రియేట్ అయింది టు ట్రాన్స్ఫర్, లైక్ ఆ యొక్క 3 lakhs ఎవరైతే ఇచ్చారో వాళ్ళ తరపున ఒక లైబిలిటీ క్రియేట్ అయిందండి కంపెనీకి. ఏమనండి అంటే ఆ 3 lakhs అమౌంట్ ఏదైతే ఉందో ఆ 3 lakhs అమౌంట్ని షేర్ క్యాపిటల్కి యాడ్ చేసే లైబిలిటీ స్టార్ట్ అయింది. సింపుల్ అండి. మీరు కూడా కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు అప్లికేషన్స్ ఫిల్ చేసి ఉంటారు కదా, ఇస్తారండి మీకు అప్లికేషన్స్ ఇస్తారు కదా. మీ డేటా, లేకపోతే ఫొటోస్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, పేరెంట్స్ నెంబర్ అంటే మీ ఫ్రెండ్స్ నెంబర్ ఇచ్చుంటారు కదా. ఇవ్వలేదండి, పేరెంట్స్ నెంబర్ ఇచ్చారా? నిజంగా ఇచ్చారండి? ఏంటండి, ట్రూగా ఇచ్చారా? ముందుగానే చెప్తారు కదా ఆబ్సెంట్ అయితే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి, సో ఇవాళ కాల్ వస్తుంది, కొంచెం వాయిస్ చేంజ్ కొంచెం మేనేజ్ చేయని చెప్తారండి. డైరెక్ట్ పేరెంట్స్గా చెప్పేస్తారా, ఇవాళ కాల్ వస్తుంది కొంచెం మాట్లాడేయండి. సో ఇలా మనం ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ మొత్తం రాసి పంపిస్తారు కదండి. అలా రాసి పంపించినప్పుడు లైక్ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఫిల్ చేసి అమౌంట్ పే చేశారనుకోండి, ఆటోమేటికల్గా మీరు అమౌంట్ పే చేసిన వెంటనే అఫ్కోర్స్ అసెట్ వచ్చింది, బట్ కాకపోతే ఇట్ విల్ క్రియేట్ ద రెస్పాన్సిబిలిటీ టు ద కాలేజ్కి ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది. మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్కి వీ నీడ్ టు గివ్ ద సర్వీసెస్. మీకు బుక్స్ ఇవ్వాలి, క్లాసెస్ కండక్ట్ చేయాలి. సో ఆటోమేటికల్గా రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుందా, ఒక లైబిలిటీ క్రియేట్ అవుతుందా, ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుందా? అంత సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ మనకి అమౌంట్ ఇచ్చారు, షేర్ హోల్డర్స్ కొంత అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ ఇచ్చిన వెంటనే మనకి లైబిలిటీ క్రియేట్ అవుతుంది. అర్థవుతుందా? అంటే ఈ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది లైబిలిటీ. ఇది కూడా ఒక లైబిలిటీ లాంటిదేనండి. అవుతుందా? కంపెనీకి లైబిలిటీ క్రియేట్ అయింది, ఎందుకు 3 lakhs పే చేశారు కదా మీరు, కంపెనీకి లైబిలిటీ క్రియేట్ అయింది. ఇప్పుడు లైబిలిటీ ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. లైబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? లైబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి. అదే చేసాం అక్కడ మనం. సో దట్స్ వై ద ఎంట్రీ విల్ బి లైక్ దిస్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసాం, మనం లైబిలిటీ క్రియేట్ చేసుకుంటున్నాం. మనకు ఒక లైబిలిటీ క్రియేట్ అయింది. ఇప్పుడు వీ నీడ్ టు రీపే బ్యాక్ సంథింగ్, వాళ్ళకి మళ్ళీ క్యాపిటల్ కానీ ఓనర్షిప్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా మెంబర్స్కి. ఆ లైబిలిటీ క్రియేట్ అయింది కాబట్టి లైబిలిటీ అనేది ఆల్వేస్ ఇట్స్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి సో వీ క్రెడిటెడ్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఏమైందా ఎంట్రీ? పర్ఫెక్ట్. ఈ ఎంట్రీస్ అర్థమైతేనే మీకు మొత్తం చాప్టర్ 15 మార్క్స్, చాప్టర్ 15 to 17 మార్క్స్ ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ అర్థం అవ్వాలంటే ఈ ఎంట్రీస్ అర్థం అవ్వాలి. మీకు ఎక్కడ అర్థం కాలేదు, ఎక్కడైనా డౌట్ ఉందంటే సో లెట్ మీ నో అండి, ఐ విల్ డిస్కస్. ఎన్ని టైమ్స్ అయినా డిస్కస్ చేద్దాం, బట్ అల్టిమేట్గా మీకు అర్థం అవ్వాలి. ఎంట్రీస్ బట్టి పట్టద్దు, బై హార్ట్ చేయొద్దు. బై హార్ట్ అనేది చేయొద్దండి. సో కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటున్నారు లేదా అది చెక్ చేసుకోండి. ఆటోమేటికల్గా యూ విల్ రిమెంబర్. ఇంకా మర్చిపోవడానికి ఛాన్సే ఉండదు. సో మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడు లైబిలిటీ క్రియేట్ అయిందండి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కాలేజ్కి ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అయిందా? ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుంది? ఎప్పుడైతే మీకు బుక్స్ ఇచ్చేసి లేకపోతే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ అవన్నీ కూడా చెప్పేసి రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయించారంటే కాలేజ్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసామో ఆ అమౌంట్ తరపున మనకి రెస్పాన్సిబిలిటీ క్లోజ్ అవ్వాలంటే లైక్ ఈ క్యాపిటల్ అనేది లైబిలిటీ ఏదైతే ఉందో ఇప్పుడు లైబిలిటీ క్యాన్సిల్ చేస్తాం మనం. లైబిలిటీ క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు, ఇప్పుడు మనం లైబిలిటీ తగ్గించేస్తున్నాం. ఎలా తగ్గిస్తున్నాం? బై ట్రాన్స్ఫరింగ్ ద అమౌంట్ టు ద షేర్ క్యాపిటల్. మెయిన్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఒకటి ఉంటుంది కదా మనకి, మెయిన్ క్యాపిటల్. ఆ క్యాపిటల్లో మీరు ఇచ్చిన అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వన్స్ యూ ఆర్ అలౌడ్ టు ద క్లాస్ రూమ్స్కి మీకు అలౌ ఇచ్చిన తర్వాత ఇక లైక్ మీ యొక్క
కాలేజ్కున్న రెస్పాన్సిబిలిటీ కూడా అయిపోతుందండి. అర్థమవుతుందా? అలాగే మనం ఏం చేస్తున్నాం, అప్లికేషన్ మనీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు లయబిలిటీలా చూపించేస్తాం. ఇప్పుడు లయబిలిటీ వద్దు ఇంకా. ఎందుకు లయబిలిటీలా వద్దండి? బికాస్ యువర్ అమౌంట్ వాజ్ యాడెడ్ ఇన్ ద క్యాపిటల్ బ్యాలెన్స్. క్యాపిటల్ బ్యాలెన్స్‌లో ఆ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. చందన్ మైక్ మ్యూట్ చేసుకోవాలండి. ఓకే. సో ఇక్కడ లయబిలిటీ క్యాన్సిల్ అయిపోతుంది, తగ్గించేస్తున్నాం. బికాస్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద వాట్ ఎవర్ ద అమౌంట్ వీ కలెక్టెడ్ 3 lakhs టు ది ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. దట్స్ ఇట్. 3 lakhs 3 lakhs. ఇక్కడ ఈక్విటీ షేర్ ఇది క్యాన్సిల్ అయిపోతాయి. నెట్ ఎంట్రీ ఏంటి, మనకు క్యాష్ 3 lakhs వచ్చింది. ఆ 3 lakhs వెళ్ళి క్యాపిటల్ బ్యాలెన్స్లో పడింది. క్యాపిటల్ అంటే అది ఒక ఫండ్ అండి. ఓనర్స్ యొక్క ఫండ్ అది. ఆ ఓనర్స్ ఫండ్లో ఇప్పుడు మీ అమౌంట్ కూడా కలిపేశారంటే మీరు కూడా ఓనర్ ఇప్పటి నుంచి ఇంకా. అవుతుందా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఓనర్స్ ఫండ్ అది. ఆ ఓనర్స్ ఫండ్లో మీ అమౌంట్ కూడా తీసుకెళ్ళి కలిపారంటే ఇప్పటి నుంచి మీరు కూడా ఓనరే ఇంకా. క్లియర్? ఎంట్రీ అర్థమైందండి ఎవ్రీవన్? ఎనీ డౌట్స్ జూమ్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎంట్రీలో? ఇక్కడ మనకి ఏంటండి, క్యాష్ వచ్చింది కాబట్టి అసెట్ డెబిట్ చేసాం. లైక్ లైబిలిటీ చూపిస్తాం ఇక్కడ. క్యాష్ వచ్చిన వెంటనే మనం వెంటనే ట్రాన్స్ఫర్ చేయకుండా లైబిలిటీ చూపిస్తున్నాం. టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ అనేది ఒక లైబిలిటీ అకౌంట్ కాబట్టి లైబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి కాబట్టి క్రెడిట్ చేసి రాసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీలో ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు లైబిలిటీ తగ్గించేసాలి, ఇంకా లైబిలిటీ అవసరం లేదు. ఎంతకాలం మెయింటైన్ చేస్తారండి? క్యాష్ తీసుకున్నారు కదా, వాళ్ళని ఓనర్స్ చేయండి. సెకండ్ ఎంట్రీలో ఇప్పుడు మనకి ఎవరైతే అమౌంట్ ఇచ్చారో 3 lakhs వాళ్ళందరూ ఇప్పుడు ఓనర్స్ చేస్తున్నాం. ఓనర్స్ని చేసిన వెంటనే మీ యొక్క లైబిలిటీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఇంకా మీకు లైబిలిటీ లేదు, మీకు ఇంకా రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు. మీరు తీసుకున్న అమౌంట్కి గాను మీరు జస్టిఫికేషన్ చేస్తున్నారు బై యాడింగ్ దెమ్ యాజ్ ఎ ఓనర్స్. సో ఓనర్స్ కింద యాడ్ చేయాలంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్లో వాళ్ళ అమౌంట్ ఇచ్చినదంతా కూడా క్రెడిట్ చేయాలి. దట్స్ వై ఇప్పుడు మన ఈక్విటీ షేర్ క్యాపిటల్లో క్రెడిట్ చేస్తాం. ఓనర్స్ కింద ట్రీట్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. ఓనర్స్ కింద ట్రీట్ అయినందుకు గాను మనం ఇంతకుముందు లైబిలిటీ అని చూపించుకున్నాం కదా. ఇప్పుడు లైబిలిటీ లేదు కదా మీకు. యు ఆర్ నాట్ లైబిలిటీ లేదు. ఎందుకు? మీరు తీసుకున్న 3 lakhsకి వాళ్ళని ఓనర్స్ కింద చూపించేశారు. లైబిలిటీ లేదు కాబట్టి డెబిట్ చేసి క్యాన్సిల్ చేస్తాం. ఇంతకుముందు క్రెడిట్ చేసాం కదా, ఆ క్రెడిట్ చేసిందే ఇప్పుడు మళ్ళీ డెబిట్ చేసి క్యాన్సిల్ చేస్తాం. క్లియర్ అండి? అర్థమైందా? పర్ఫెక్ట్. నెక్స్ట్ అండి, అయిపోయింది, అప్లికేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ అండి, అలాట్మెంట్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కొంచెం మారుతుంది. హియర్ సమ్వాట్ ద డిఫరెన్స్ విల్ బి లైక్, అలాట్మెంట్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మేషన్. యు ఆర్ కన్ఫర్మ్డ్. లైక్ మాధవ్ నేమ్ వాజ్ కన్ఫర్మ్డ్ యాజ్ ద షేర్ హోల్డర్. ఎందుకో మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయని ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి అంటే అందులో ఎవరినైతే మనం కన్ఫర్మ్ చేసామో వాళ్ళందరికీ ఇప్పుడు షేర్స్ అలాట్ చేసేస్తాం మనం. అంటే ఇప్పుడు మాధవ్ 10 shares అడిగారా, 10 shares ఇచ్చేస్తాం. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఏంటంటే అంటే మీరు ఇక్కడ కన్ఫర్మ్డ్ లిస్ట్ కదా, ఇంకా కన్ఫర్మ్డ్ లిస్ట్లో మనం షేర్స్ అనేది ఇప్పుడు వాళ్ళకి అలాట్ చేసేయాలి. ఇంకా అలాట్ చేసేటప్పుడు కూడా మనం కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తామని చెప్పాం కదా. ఎంత అమౌంట్ అండి? 3 rupees కలెక్ట్ చేస్తామని చెప్పాం కదండి. బట్ ఈసారి ఏంటండి అంటే అమౌంట్ రాకముందే మనం ఎంట్రీ రికార్డ్ చేసుకున్నాం. అలాట్మెంట్లో అమౌంట్ రాకముందే మనం ఎంట్రీ రికార్డ్ చేసుకున్నాం. బికాజ్ వీ నో మీరు కంపల్సరీగా పే చేస్తారని. ఎందుకు? మీరు ఆల్రెడీ అప్లికేషన్ మనీ పే చేశారు కాబట్టి ఇంకొక నెక్స్ట్ నుంచి ఇంకా అలాట్మెంట్ అమౌంట్ కూడా మీరు పే చేస్తారని మనకు తెలుసు కాబట్టి అది రాకపోయినా ముందుగానే వచ్చినట్టుగానే రికార్డ్ చేసేసుకుంటాం మనం. డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. డ్యూ ఎంట్రీ, నాట్ ఒరిజినల్ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం ఫస్ట్, ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ తర్వాత రికార్డ్ చేస్తాం. ఫస్ట్ మీకు అలాట్ చేస్తున్నాం కదా, మాధవ్కి 10 shares యాక్సెప్టెడ్, అప్లికేషన్లో 30 పే చేశారు. సో ఇంకొక 3 rupees పెట్టి 3 rupees కూడా అతను పే చేస్తారు అనే నమ్మకంతో మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. అంటే రిసీవబుల్ మాధవ్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు నాకు లైబిలిటీ ఉన్నారు. మెంబర్స్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లైబుల్ టు ద కంపెనీ టు పే ద రిమైనింగ్ బ్యాలెన్స్. అర్థమవుతుందండి? రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయాల్సిన లైబిలిటీ మెంబర్స్కి ఉంది. అంటే ఇప్పుడు కంపెనీ ఏమని ఆలోచిస్తుంది, ఎస్ నాకు మాధవ్ దగ్గర నుంచి అలాట్మెంట్లో 3 రావాలి, ఫస్ట్ కాల్లో 2 రావాలి, సెకండ్ కాల్లో 2 రావాలి, ఇలా అనుకుంటూ ఉంటారండి. అర్థమవుతుందా? దే విల్ బి ట్రీటెడ్ లైక్ వస్తుంది మనకి ఇంత అమౌంట్ వస్తుంది, ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు. దట్స్ ఫస్ట్ డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసేసుకోండి. వస్తుంది అనుకుని రికార్డ్ చేయండి, వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిందని రికార్డ్ చేసుకోండి. ఓకేనా? సో అలా వస్తుంది అంటే ఎలా రికార్డ్ చేసుకోవాలండి అంటే ఆ అమౌంట్ అనేది మనకి రిసీవబుల్లా రికార్డ్ చేయాలండి. సో దట్స్ వై ద ఎంట్రీ విల్ బి
ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ డైరెక్ట్గా క్యాపిటల్కి యాడ్ చేస్తున్నాం. ఇంకా మీరు ఇచ్చేస్తారు బికాజ్ యువర్ లైబుల్. ఇప్పుడు మీరు లైబుల్ ఇంకా అర్థవుందా, యువర్ లైబుల్ రైట్ నో టు పే ద రిమైనింగ్ బ్యాలెన్స్. దట్స్ వై ఆ యొక్క 1 lakh into 3 అంటే సేమ్ 3 lakhs అండి. సో 3 lakhs విల్ బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ అండ్ 3 lakhs విల్ బి షోన్ హియర్ యాజ్ ద రిసీవబుల్. వస్తుంది అని రికార్డ్ చేసామండి. రిసీవబుల్ అంటే ఏంటండి? రిసీవబుల్ అంటే ఏంటి? అసెటా, లైబిలిటీయా, ఎక్స్పెన్సా, రెవెన్యూ? రిసీవబుల్. అకౌంట్స్ రిసీవబుల్ అంటే అసెటా, లైబిలిటీయా? అకౌంట్స్ రిసీవబుల్ అంటే నథింగ్ బట్ డెటార్. డెటార్ ఏంటండి? అసెటే కదా. అసెట్ ఇప్పుడు మనకి ఇక్కడ రిసీవబుల్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. అసెట్ ఇంక్రీజ్ అయింది. అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? డెబిట్ చేసాం కదా. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ చేసామా? ఎందుకు డెబిట్ చేసాం? వస్తుంది అని రికార్డ్ చేసాం మనం అంతే. రిసీవబుల్, ఇట్ విల్ రిసీవబుల్ అంటే మనకు అమౌంట్ వస్తుంది అని రికార్డ్ చేసాం మనం. ఒక కొంత టైం తర్వాత, ఒక 1 week తర్వాత నిజంగానే వచ్చిందండి. మాధవ్ షేర్ హోల్డర్స్ అందరూ కూడా పే చేస్తారు. ది పెయిడ్ ద అమౌంట్. పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఎంట్రీ ఏంటి? మనకి ఏమొస్తుంది? బ్యాంక్, క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తుందా? సో బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. మనకి వచ్చేసింది కదా, అమౌంట్ వచ్చేసింది కదండి. బ్యాంక్ అకౌంట్ 3 lakhs వచ్చేసింది. 2 చెప్పండి. ఈక్విటీ షేర్ ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు వస్తుంది అని రికార్డ్ చేశాం కదా. వచ్చేసింది, ఇంకెందుకు మళ్ళీ వస్తుందని రికార్డ్ చేయడం? ఇంతకుముందు వస్తుంది 3 lakhs వస్తుందని రికార్డ్ చేసాం. ఇప్పుడు వచ్చేసింది కదండి, క్యాన్సిల్ చేసేయండి, ఇంకా అవసరం లేదు, వచ్చేసింది మీకు. దట్స్ వై బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంతండి? 3 lakhs. అర్థమైందా? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ వాజ్ డెబిటెడ్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఆ తర్వాత మళ్ళీ మనకి అమౌంట్ వచ్చేసింది. రియల్గా అమౌంట్ వచ్చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. అర్థమైందండి? క్లియర్? చెప్పండి. అప్లికేషన్ అయిపోయిందా? అప్లికేషన్లో ఎంట్రీస్ చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ అండి. నెక్స్ట్ ఎంట్రీ అప్లికేషన్ అకౌంట్ లైబిలిటీని డిశ్చార్జ్ చేయాలి. ఇప్పుడు డిశ్చార్జ్ చేయాలంటే ఏం చేయాలి? క్యాపిటల్కి యాడ్ చేయాలి. మీరు ఇచ్చిన అమౌంట్ అంతా క్యాపిటల్కి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు ఎగ్జాక్ట్లీ క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ కదా, క్రెడిట్ చేయాలి. అలాట్మెంట్లో ఎంట్రీ ఏంటి? ఫస్ట్ డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి. డ్యూ ఎంట్రీ ఏంటండి? డ్యూ ఎంట్రీ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. ఓకే, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ అలాట్మెంట్ అకౌంట్. సో ఇక వస్తుంది అనుకోని రిసీవబుల్ కింద ఏదైతే రాసామో ఇప్పుడు రాదు, ఇంకా వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుందని రికార్డ్ చేయడం? క్యాన్సిల్ చేసేయండి. సో ఆల్రెడీ డెబిట్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. దట్స్ ఇట్. అర్థమైందండి? 2 ఎంట్రీస్. సో నెక్స్ట్ ఎంట్రీస్ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి అంటే నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? ఫస్ట్ కాల్ కదా. ఫస్ట్ కాల్లో ఎంట్రీస్ సేమ్ అండి. ఇక్కడ నుంచి మనకు వస్తుందని రికార్డ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ నుంచి మనకు వస్తుందని రికార్డ్ చేస్తాం. ఆ తర్వాత వచ్చినప్పుడు వచ్చిందని రికార్డ్ చేసుకుంటాం. ఎంట్రీ ఏంటండి? సేమ్ అలాట్మెంట్లో ఎంట్రీస్ రికార్డ్ చేసామా? అండ్ ద సేమ్ ఎంట్రీస్ విల్ బి రికార్డెడ్ హియర్. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఈసారి ఫస్ట్ కాల్ అకౌంట్ కదా. ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్. దట్స్ ఇట్. ఎంతండి? 2 rupees కదా. 1 lakh into 2 అంటే 2 lakhs. ఇది డ్యూ ఎంట్రీ. మనం లైక్ ఇది కూడా అంతే కదా. ఫస్ట్ కాల్ అమౌంట్ 2 rupees వస్తుంది అని రికార్డ్ చేసాం మనం. ఇప్పుడు నిజంగా వచ్చేసింది. వచ్చినప్పుడు ఎంట్రీ ఏంటి? దట్స్ ఇట్.
బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, దట్స్ ఇట్. ఇక వస్తుంది అని ఎందుకు వచ్చేసింది కదా, క్యాన్సిల్ చేసేయండి. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఎంత అండి, క్లియర్. నెక్స్ట్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ కదా, సో ఎంట్రీ విల్ బి సేమ్. ఈక్విటీ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్, అదే కదా ఫైనల్ కాల్. ఇంకా ఎప్పుడైతే ఫైనల్ కాలో అప్పుడు మీరు ఆ కాల్కి ఫైనల్ కూడా యాడ్ చేయాలి. ఓకేనా. ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 2 lakhs 2 lakhs. నెక్స్ట్ అండి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేయాలి కదా, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ ఎంతండి, 2 lakhs. దట్స్ ఇట్, డన్. ఎంట్రీస్ అయిపోయాయండి. క్లియర్, అండర్స్టూడ్. 8 ఎంట్రీస్ అండి. దీని డిఫికల్టీ ఉందండి ఇందులో, సింపుల్గానే ఉన్నాయా, ప్రతి సమ్కి రాయాలండి, ప్రతి సమ్కి రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏకే లిమిటెడ్ మేడ్ అన్ ఇష్యూ ఆఫ్ 10 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. సో ఎన్ని షేర్స్ ఆఫర్, ఇష్యూ అంటే అండి, ఇష్యూ అంటే ఏంటి, ఇష్యూ అంటే ఏంటి, ఏ క్యాపిటల్, ఇప్పుడు ఏ క్యాపిటల్ అయి ఉంటుంది ఇది, 10 lakhs ఏంటి, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఇది. ఇష్యూ అంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఇది. సో ది ఇష్యూడ్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ 10 lakhs ఇంటూ 10 rupees ఈచ్. సో అంటే ఎంత అండి, 10 lakhs ఇంటూ 10 అంటే 100 lakhs కదా, 100 lakhs ఈజ్ ద ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. అదే కదా మనం ఆఫర్ చేసింది, వాళ్ళు ఆఫర్ చేసింది 100 lakhs వర్త్ ఆఫ్ ది షేర్స్ అనేది, వాళ్ళు 100 lakhs వర్త్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది షేర్స్ అనేది ఆఫర్ చేశారు. పేబుల్ ఫుల్లీ ఆన్ అప్లికేషన్ అంట, అంటే మొత్తం అమౌంట్ 10 rupees కూడా ఎప్పుడు పే చేయాలి, అప్లికేషన్లోనే పే చేయాలి. అంటే మీకు అలాట్మెంట్ ఒక్కొక్కసారి అని, లేదా ఫస్ట్ కాల్ ఒకసారి, సెకండ్ కాల్ అలా ఏమీ లేదండి, మొత్తం ఒకటేసారి పే చేయాలి. సబ్స్క్రిప్షన్స్ ఫర్ రిసీవ్డ్ ఫర్ 12 lakhs అంట, అంటే మనం ఎన్ని షేర్స్ ఆఫర్ చేసామండి, బట్ సబ్స్క్రిప్షన్స్ ఎన్ని వచ్చాయి, మీరు ఇవ్వగలరా, ఇవ్వలేరు. మీరు ఆఫర్ చేసింది 10 lakhs కదా, మీరు ఇచ్చే 12 lakhs వచ్చాయి కాబట్టి ఆ 2 lakhs ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా 2 lakhsని రీఫండ్ చేసేయండి అంటున్నారు. అంటే ఏదైతే అమౌంట్ వచ్చిందో దాన్ని రీఫండ్ చేసేయండి, మనకు వద్దు ఇంకా. అండ్ షేర్స్ వర్ డ్యూలీ అలాటెడ్ టు ద రెస్ట్, మిగతా వాటికి షేర్స్ అలాట్ చేయండి. సో జనరల్ ఎంట్రీస్ ఇవ్వండి అంటున్నారండి దీనికి. ఓకేనా. క్వశ్చన్ బ్యాంక్ ఉందండి మీ దగ్గర, అవునా, ఓకే. తీసుకోండి, మెటీరియల్స్ కింద ఉన్నాయి. సో క్వశ్చన్ నెంబర్ 1 నోట్బుక్ తెచ్చుకున్నారా, నోట్బుక్ మెయింటైన్ చేయాలండి, క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. సో చెప్పండి, క్వశ్చన్ నెంబర్ 1లో ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత అండి, క్లియర్. ఎలాగ చేశారు, అచ్చా ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే 100 lakhs అండి, 100 lakhs రాయండి, 10 lakhs ఇంటూ 10 rupees కదా, 100 lakhs ఇస్ ద ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత అండి కదా, 12 lakhs ఇంటూ 10 అంటే 120 lakhs. ఓకేనా. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ 100 lakhs, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ 120 lakhs.
ఓకేనండి. నెక్స్ట్ అండి. చెప్పండి టోటల్ అమౌంట్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు? అంటే టోటల్ మొత్తం కూడా అప్లికేషన్‌లోనే ₹10 కూడా కలెక్ట్ చేస్తున్నారు. అంతేనా? ఇంకా అలాట్‌మెంట్, ఫస్ట్ కాల్ ఏమీ లేదు. సో, చెప్పండి ఫస్ట్ ఎంట్రీ ఏమని రికార్డ్ చేయాలి మనం? ఆ! బ్యాంక్ అకౌంట్ రాద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఈక్విటీ షేర్ ఎంతండి? టోటల్ వాల్యూ ఎన్ని షేర్స్? 10 రూపీస్ కదా! ఎన్ని షేర్స్? నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 10 లాక్సా? 10 లాక్స్ ఇంటూ 10 అండి? కాదండి. టోటల్‌గా తీసుకోవాల్సింది 12 లాక్స్ ఇంటూ 10 తీసుకోవాలి. ఎందుకు? మీకు అప్లికేషన్ 12 లాక్స్ వచ్చింది కదా! 12 లాక్ షేర్స్‌కి 10 రూపీస్ పే చేశారు వాళ్ళు. అంటే మీరు అలా బ్యాంక్ అకౌంట్‌లో మీకు 120 లాక్స్ వచ్చింది. రిటర్న్ చేస్తాం. అది మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీలో రాయాలి. కంబైన్డ్ ఎంట్రీ రాయకూడదు. నెక్స్ట్ ఎంట్రీలో రాయాలి. ఫస్ట్ మీరు కలెక్ట్ చేశారా? కలెక్షన్ ఎంట్రీ ఎంత? 12 లాక్స్ కలెక్ట్ చేశారు. ఇంటూ 10 అంటే 120 లాక్స్ అండి. 12 12 లాక్స్ ఇంటూ 10 కదా! 120 లాక్స్. 120 లాక్స్. ఓకేనా? ఇప్పుడు తర్వాత కొంత రీఫండ్ ఇచ్చేసేయాలి. ఎందుకు మనం అసలు అన్ని షేర్స్ ఆఫర్ చేయలేదు. ఎక్స్ట్రా 2 లాక్స్ షేర్స్ ఏదైతే వచ్చాయో అవి మనకు అవసరం లేదండి. మనం అసలు ఆఫర్ కూడా చేయలేదు కాబట్టి రీఫండ్ చేయాలి. రీఫండ్ చేయాలంటే ఎంట్రీ ఏముంటుంది? జస్ట్ రాసిన ఎంట్రీని రివర్స్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ రాసారా? ఇప్పుడు ఎంట్రీ ఏమై ఉంటుంది? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ పేమెంట్ చేయాలి కదా మనం. లయబిలిటీ తగ్గించేసాం డెబిట్ చేసి అండ్ అసెట్ తగ్గిపోయింది కాబట్టి క్రెడిట్ చేసాం. సో దట్స్ వై ఎంట్రీ విల్ బి ఈక్విటీ షేర్ అప్లికేషన్ సింపుల్ రివర్స్ ఎంట్రీ అండి అంతే. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 1 లాక్ ఇంటూ 2 లాక్స్ ఇంటూ 10 రూపీస్ కదండి. అప్పుడు ఎంత అవుతుంది? 20 లాక్స్ కదా! 20 లాక్స్. ఓకేనా? 2 లాక్స్ ఎక్సెస్‌గా వచ్చిందంతా కూడా 2 లాక్స్ షేర్స్ ఎక్సెస్‌గా వచ్చాయి. ఒక్కొక్క షేరు 10 రూపీస్. ఆ 20 లాక్స్ మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఏం రాయాలండి? వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్. క్యాపిటల్‌కి పంపించాలి కదా! ఎంత పంపిస్తారు? దట్స్ ఇట్. 120 లాక్స్ వచ్చింది. అందులో 20 లాక్స్ తీసేస్తున్నాం. 100 లాక్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది క్యాపిటల్. సో ఎంట్రీ చెప్పగలరా? ఎగ్జాక్ట్‌లీ. ఈక్విటీ షేర్ సూపర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు దట్స్ ఇట్. క్యాపిటల్‌కి యాడ్ చేయాలి కదండి. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 100 లాక్స్. దట్స్ ఇట్ అయిపోయిందండి. క్వశ్చన్ కంప్లీటెడ్. ఇదే అడుగుతున్నారు అయిపోయింది. నోట్ చేసుకోండి. అంతేనండి. అది మన ఇష్టం అది. కంపెనీ లాస్ట్‌లో పే చేసిన వాళ్ళందరికీ మేము రిఫండ్ ఇస్తున్నామంటే ఇది ఇవ్వచ్చు. ఓకేనా? నార్మల్‌గా అలాగే జరుగుతుంది. ఫస్ట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళందరికీ ఫస్ట్ 100 లాక్స్ వచ్చేంత వరకు ఎవరైతే ఇచ్చారో అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం. మిగతా వాళ్ళకి రిఫండ్ ఇచ్చేస్తాం. లాస్ట్‌లో ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకేనా? అవసరం లేదండి. రాయాలంటే రాయండి. ఏముంది రియలైజేషన్ ఏం రాస్తారండి? పేయింగ్ అప్లికేషన్ మనీ 10 రూపీస్ కలెక్టెడ్ ఫర్ 12 లాక్ షేర్స్. అండ్ నెక్స్ట్ వన్ పేయింగ్ ద 2 లాక్ షేర్స్ ఆఫ్ ది అమౌంట్ కలెక్టెడ్ వాస్ రీఫండెడ్. పేయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు ది షేర్ క్యాపిటల్ అకౌంట్. దట్స్ ఇట్. క్వెషన్‌లో అడిగితే రాయండి. లేదంటే నో ఇష్యూస్. ఓకేనా? సార్ మళ్ళీ ఎంట్రీస్ అనేది రివైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్‌లో విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్స్.
ఇది చెప్పాను కదండి, కార్పొరేట్ అకౌంటింగ్ ఈజీగా ఉంటుంది. ఇదే ఉంటుంది ఇంకా. కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. కొంచెం షెడ్యూల్ 3 కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సో, నేను మీకు బెస్ట్ వేలో కొన్ని ఫార్మాట్స్ తీసుకొస్తానండి. సో, అవి మీరు నేర్చేసుకుంటే మీరు అంటే మాక్సిమం మీకు ఎగ్జామ్‌లో వచ్చే అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ ఇస్తాను. ఒక ఫైల్ ఒక బుక్‌లో రాయిస్తాను. ఇక ఆ అడ్జస్ట్‌మెంట్స్ మీరు నేర్చేసుకుంటే ఇక ఎలాంటి క్వెషన్ ఇచ్చినా చేయగలరు. ఇక్కడ కాదండి. వేరే దాంట్లో షెడ్యూల్ 3లో బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ఇదంతా ఇది సేమ్ ఈ చాప్టర్ మొత్తం మీకు ఇవే ఉంటాయి. జనరల్ ఎంట్రీసే ఉంటాయి. అయిపోయిందా? సో, దట్స్ ఇట్. సో, ఒకసారి రివైజ్ చేసుకోండి మొత్తం కూడా. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థాంక్స్ ఎవ్రీవన్. బాయ్. హ్యాపీ సండే. ఏం లేవు కదండీ ఎగ్జామ్స్, క్లాసెస్. ఫస్ట్ సండే ఎంజాయ్. తర్వాత తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా. సో, ఎగ్జామ్స్ ఉంటాయి సండే సండే. ఫెస్టివలా? అప్పుడే ఫెస్టివలా అండి? ఓకే. ఎంజాయ్. థాంక్స్ అండి. బాయ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Recording stopped.